బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపామని మాజీ సీఎం బీఆర్ఎస్ నేత కేసీఆర్ తెలిపారు. 10 ఏళ్లలో తెలంగాణను దగదగలాడే విధంగా నిర్మించుకున్నామన్నారు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు కాంగ్రెస్ ఫస్ట్ విలన్ గా ఆయన విమర్శించారు. ఆనాడు ఈనాడు తెలంగాణకు కాంగ్రెసే మొదటి విలన్ అని కేసీఆర్ పేర్కొన్నారు. 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలిపింది జవహర్లాల్ నెహ్రూ అని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ నిరంకుశంగా అణిచివేసిందని మండిపడ్డారు. 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి గులాబీ జెండా తిరిగి జీవం పోసిందన్నారు. తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి ఆంధ్రాలో వ్యతిరేక ఉద్యమం ప్రారంభం కావడంతో వెనక్కి తగ్గిందని కాంగ్రెస్పై ఆయన ఫైర్ అయ్యారు. ఈ సభను కూడా కొందరు అడ్డుకుంటున్నారు. వరంగల్ గడ్డకు ప్రత్యేకత ఉంది. రాణి రుద్రమ ఏలిన వీరగడ్డ ఇది. సమ్మక్క సారలమ్మల పోరుగడ్డ, బమ్మెర పోతన కవిత మాధుర్యం పండించిన జీవగడ్డ. ఈ వరంగల్ గడ్డకు వందనం చేస్తున్నాను. మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది. ఇది రాణి రుద్రమ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారక్కల పోరుగడ్డ, బమ్మెర పోతన కవితా మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ. ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తూ ఉన్నాను. మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసిన విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే. బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనుకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులో తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే, బాధ్యతగా తీసుకున్నాం. ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం. రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. బాధ్యతలు అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించానని కేసీఆర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయమిస్తే ఏప్రిల్ 27, 2001న జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ చరిత్ర మలుపు తిప్పిన మహోజ్వల ఘట్టం జరిగిందన్నారు. కులం, మతం, పదవుల కోసం టీఆర్ఎస్ పుట్టలేదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్నారు. పదవీ త్యాగాలతోనే తెలంగాణ ప్రస్థానం మొదలైందని కేసీఆర్ గుర్తు చేశారు. చీకట్లను పారదోలటానికి, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఆనాడు ఒక మాట చెప్పాను. ఉద్యమం నుంచి వెనక్కి మళ్ళితే, ఉద్యమ జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాను. 60 ఏళ్ల సమైక్య పాలనలో ఎంతో వేదన, హింస, అణిచివేతకు గురయ్యాం. గోదావరి, కృష్ణా నీళ్లు దక్కకుండా చేసి తెలంగాణ బిడ్డలను వేధించారు. కరువు కాటకాలకు తెలంగాణ అల్లాడిపోయింది. పాములు, తేళ్లు కుట్టి అనాథల్లాగా చనిపోయారు అని కేసీఆర్ పేర్కొన్నారు. 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి
తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండాని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాస పథంలో నడిపించింది ఈ తెలంగాణ. దానికి కూడా ఈనాటి కరెక్ట్గా 25 ఏళ్ళు నిండుతా ఉన్నాయి. ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం. పదవుల కోసమో, కులం కోసమో, మతం కోసమో, వ్యక్తుల కోసమో పుట్టలేదు ఈ గులాబీ జెండా. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది. పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమైంది. అది ఫలించి మన స్వంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాటికి అలుముకున్నటువంటి చీకట్లను పారదోలడానికి, ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుండాలి. ఉద్యమం నుంచి వెనక్కి మరలితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ప్రాణం పోసి ఊపిరిలిదితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస, ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత హింస, ఎంత అణిచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు. గోదావరి కృష్ణనీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి సనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు. కరువుల కాటకాలకు గురయ్యారు. అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి పాములు గుట్టి, తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు. ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో, టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండ్రు తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ నేతలు ప్రజలను మాటలతో ఏమార్చి అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణకు ఏం బీమారి వచ్చిందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. పింఛన్ 2000, 4000 చేస్తామన్నారు. రైతు బంధు 15,000 ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని విమర్శించారు. చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు, రైతులకు 2 లక్షల రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి పథకంలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ పింఛన్లు పెరగలేదు, రుణమాఫీ పూర్తి కాలేదని, ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజలను ఏమార్చారని కాంగ్రెస్పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఉచిత బస్సులు పెట్టి మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి తెచ్చారన్నారు. కాంగ్రెస్ హామీల గురించి అడిగితే సంక్రాంతి, మార్చ్ అంటూ గడువులు చెప్తున్నారు. నా కళ్ళ ముందే తెలంగాణ ఇలా అయిపోతుంటే దుఃఖం వస్తుంది. మళ్ళీ కరెంటు కోతలు, మోటార్లు కాలిపోయే పరిస్థితులు వచ్చాయి. కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటుకు ఇవాళ ఏమైంది? భూముల ధరలు ఎందుకు పడిపోయాయి? నీళ్లు ఎక్కడికి పోయాయి? వడ్లు కొనే దిక్కు లేదు. రైతులు కష్టాల్లో ఏడుస్తున్నారు. రాష్ట్రంలో 2014 ముందున్న పరిస్థితులు మళ్లీ ఉద్భవించాయి అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. అన్యాయాన్ని, అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పోలీసులపై కేసీఆర్ మండిపడ్డారు. రాసి పెట్టుకోండి, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ఏ, ఎవడూ ఆపలేడు, ఎవరి తరం కాదు అని వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా? మరి ఏం మాయ రోగం వచ్చే, ఏం బీమారు వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, ఎన్నెన్ని మాటలు చెప్పిరి. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి, ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు, లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద
ఒకటి చెప్పిండ్రా ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు మేము 15 ఇస్తాం చెప్పిండ్రా లేదా చెప్పిండ్రా ఇచ్చుడు కాదు చెప్పిండ్రా 10,000కు 15,000 ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పిండ్రు కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తాడు మేము ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా లేదా అన్న మీరు మధ్యలో వాళ్ళు చెప్తలేరు చెప్పిండ్రా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా చెప్పిండ్రు అన్న వాళ్ళు ఒకసారి శైలి పట్టరు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను మేము 6,000 ఇస్తామండి అన్నారా ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామండి కొనిచ్చారా అన్నారైతే అన్నారు కదా విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామండి 5 లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామండి ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురి ఒకరికొకడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం ఒక కలంపోడుతోనే కథం అన్నరా మరి చేసిండ్రా చెయ్యలే ఇక వడ్లు కొంటే ఒక వడ్లు కాదు ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీస మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు 500 కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనురాని నేను చెప్పినా కొనిపించిన బాధ వాళ్ళేం చెప్పిండ్రు పబ్లిక్ను బోల్తా కొట్టేయడానికి మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తాం మక్కలకి ఇస్తాం వడ్లకి ఇస్తాం ప్రతి పంటకి ఇస్తాం చెప్పిండ్రా ఇటువంటివి చెప్పుడే కాదు వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పారు వాళ్ళ నోటికి మొక్కాలి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామండి అన్నారా ఏమన్నా నత్తందా ఇక హామీలు ఇచ్చుడు కాదు పెద్ద పెద్ద బుక్కులు వంచి ఊరూరికి వంచారు సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు చెప్పిండ్రా చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి అడ్డ చెప్తున్నారు యాడికెళ్ళి ఇస్తారా భయ అని అడిగిండ్రు పేపర్ వాళ్ళు అడిగిండ్రు ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే ఒకటి మెడలు తరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చిండ్రా ఇయ్యలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు నాకు కాలు ఇరిగింది మెంటుకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరిన ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టిండ్రా బహిరంగ సభలలో ఆడిడ కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళలు అంటారు మాకు ఎందుక ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలం మా అంత సిపాయి లేడండి
ఏదంటే జనం నమ్మితిమి, ఆశపడ్డాం కదా, నమ్మి బోల్తా పడ్డాం కదా, గల్లంత అయినాం కదా. ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, వడ్డలుతాను. మొలకకు అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచిరట. మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లెంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయి లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు.